హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పక్కా కొలతలతో పాతకాలం నాటి పాల తాలికల రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి పాల తాలికలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇది పాతకాలం నాటి వంట, కానీ ఈ తరం చేసుకునేటట్లు నేను కొత్తగా చేస్తున్నాను. కొత్తగా అంటే ఏమీ లేదు, మనం చేసుకోగలిగేలా కొలతలు మార్చుకొని చేసుకునే విధానాన్ని కొత్తగా చూపిస్తాను, అంతేను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం కొన్ని సగ్గుబియ్యం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక 30 నిమిషాలు నానబెట్టుకున్నాం. నేను ఒక కప్పు బియ్యం పిండికి కొలతలు చెప్తున్నాను. కప్పు ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ఆ కప్పుతోనే బెల్లం కూడా తీసుకోవాలి. సగ్గుబియ్యం నాకు చాలా ఇష్టం కనుక నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అలానే ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం తీసుకోండి. బెల్లంలో చాలా రకాలు ఉంటాయి. అరిసెల బెల్లం అని తీసుకోండి. ఈ అరిసెల బెల్లం పాల తాలికలకి మంచి టేస్ట్ని, మంచి కలర్ని ఇస్తుంది. అలానే కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుందాం. పాల తాలికలు అనేది నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి, విరగకుండా చక్కగా అలానే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగాక ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకుందాం. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీరు తీసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. ఒక కప్పు నీరు మాత్రమే సరిపోతుంది, లేదంటే ఎక్కువైపోతుంది. ఒక కప్పు తీసుకోండి. ఇవి ఒక కప్పుకు మాత్రమే కొలతలు చెప్తున్నాను. ఇలా బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే బెల్లం పాకం అనేది బాగా ఆరిపోవాలి. ఈ బెల్లం కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ పోసుకొని మరగనిద్దాం. ఈ వాటర్లోనే కొంచెం నెయ్యి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడినంత. తాలికలు అనేది స్వీట్ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక 2-3 స్పూన్లు బెల్లం అనేది యాడ్ చేసుకోండి, బాగుంటాయి. నేను వేయలేదు. వేయకపోతేనే మైల్డ్ టేస్ట్తో కొంచెం స్వీట్నెస్ తక్కువగా కొంచెం బాగుంటుంది. ఇలా నీళ్లు మరిగాక ఒక కప్పు నీరుకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఇలా వేసుకుందాం. మెల్లిగా ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా కలుపుకుందాం. కొలత సరిపోతుంది. మీరు ఎక్కువ పోసుకున్నారంటే పిండి లూజ్గా అయిపోయి తాలికలు విరిగిపోతాయి. కొంచెం నీళ్ళు ఎక్కువైనట్లుంటే కొంచెం పిండి పోసుకోండి. ఇంకా మీరు వేడి పట్టగలను అనుకున్నప్పుడు చేత్తో ఇలా తడుపుకోండి పిండి మొత్తాన్ని. ఇలా ముద్దలా చేసుకున్నాక చక్రాల గిద్దలో వేసుకొని అయినా సరే మనం తాలికలను చేసుకోవచ్చు, లేదు ఇలా కూడా చేసుకోవచ్చు, వీడియోలో చూపిస్తున్న విధంగా. మధ్య మధ్యలో మన చేతికి పిండి అనేది అంటుకుంటూ ఉంటుంది. కొంచెం నెయ్యి రాసుకొని ఇలా తాలికలు అన్నీ చేసుకోండి. బారు మన ఇష్టం అండి, తాలికలు ఎటు విరుగుతాయి కాబట్టి మీడియం సైజులో చేసుకుందాం. ఇలా తాలికలన్నిటిని కలిపేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పిండి అనేది మిగుల్చుకోండి, ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇలా చక్కగా నీట్గా తాలికలు అనేది ఒత్తుకోండి. చక్రాల గిద్దలో చేసుకున్నా బాగుంటాయి. కొంచెం టైం ఉన్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. నాకైతే చాలా టైం ఉంది. నేను తాలికలతో పాటు ఇలా ఉండ్రాలు కూడా చేసుకున్నాను. నాకు ఇవంటే భలే ఇష్టం. ఇలా కొంచెం పిండి ఉంచుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న కొలతకి అసలు వాటర్ ఏమీ పోయకుండానే 1,5 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు అనేది మీ ఇష్టం, తాలికలు ఈ పాల వల్లనే టేస్ట్ వస్తాయి. ఇలా పాలు తెరలేక నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసి ముందుగానే సిమ్లో పెట్టి అడుగంటకుండా తిప్పుతూ కలుపుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి, లేదంటే సగ్గుబియ్యం అనేది కింద అడుగంటుతూ ఉంటాయి. సగ్గుబియ్యం ఉడికే తాలికలన్నీ వేసుకుందాం. తాలికలు ఈజీగానే ఉడుకుతాయి, బియ్యం పిండి కాబట్టి చక్కగా అదంతా పడుతుంది. పాల ఫ్లేవర్ మొత్తం తాలికలకు పట్టు. నిదానంగా వేసుకోండి, లేదంటే తాలికలు విరుగుతాయి.
పాలు ఎక్కువగా పోసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అసలు పాల తాలికలు అంటేనే పాలతో చేస్తారు కదా, పాలు తక్కువ పోసుకోకండి. ఇలా తాలికలు వేసిన వెంటనే కదిలించకండి, లేదంటే తాలికలు విరిగిపోతాయి. అలానే ఒక 5 నిమిషాలు ఉడికాక ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత తాలికలు ఉడికాయా లేదా అని చెప్పేసి ఒక స్పూన్ తీసుకొని తాలికని ఇలా కట్ చేసి చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం యాలక్కాయలు వేసుకుందాం. ఆ మిగిలిన పిండిని ఇలా వాటర్లో మొత్తం కలిపేసేసుకొని వాటర్ని లిక్విడ్లా చేసేసుకొని తాలికలు ఉడికాక ఈ పిండిని కూడా అందులో వేసేద్దాం. ఈ పిండి వేయటం వలన పాల తాలికలు అనేది చిక్కగా వస్తుంది. ఒకవేళ మీరు పిండి మర్చిపోయారు అంటే కొంచెం మీ దగ్గర పిండి ఉంటే వాటర్లో కలుపుకోండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే స్టవ్ ఆపేసి పాల తాలికలు అనేది కొంచెం వేడి తగ్గాక మనం ముందుగానే చల్లారబెట్టుకున్న ఈ బెల్లాన్ని ఇందులో కలిపేద్దాం. ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోండి. బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. తర్వాత ఇలా మెల్లిగా తిప్పుకోండి, లేదంటే తాలికలు విరుగుతాయి. కొంచెం సేపు చల్లారినాక పోసుకుంటేనే విరగకుండా బాగా వస్తుంది. లేదు అలా కాదనుకుంటే బెల్లాన్ని ముందుగానే కాచి పెట్టుకొని ఇలా ఆరబెట్టుకొని పోసుకున్న తాలికలు అనేవి విరిగిపోవు. నెక్స్ట్ ఇలా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. పాతకాలం నాటి వంటే కాకుంటే ఈ ఆధునికతకు తగ్గిన విధంగా మనం ఎలా చేసుకోవాలో అలా చేసుకుందాం. అదివటి కంటే మూకుళ్ళలో దూసేవారు పాల తాలికలు, ఇప్పుడు మూకుళ్ళు అలా లేవు కదా. మాకు ఇలా చప్పిడి పప్పు నెయ్యి కాంబినేషన్లో